ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నటోరియస్ క్రిమినల్గా పేరు పడ్డటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నటోరియస్ క్రిమినల్గా పేరు పడ్డటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు తన సొంత డ్రైవర్నే కొట్టి అతి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసి 18 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వ్యక్తి మళ్ళీ సాక్షులను ప్రభావితం చేయడానికి లంచం ఇస్తూ వాళ్ళని ఒక చోట బంధించి ఇబ్బంది పెట్టాడు. రెడ్ హ్యాండెడ్ దొరికిపోయాడు. ఆ కేసులో మళ్ళీ జైలుకి వెళ్ళాడు. అయితే ఆయనకు ఒక మాయరోగం వచ్చినట్టుగా మనకి వార్తల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరి ఆ రోగం ఏంటి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటున్నాడు. అక్కడ అంతకుముందు అన్ని వస్తువులు ఆయనకి జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వైసీపీ హయాంలో సకల భోగాలు జైల్లోనే ఆయనకి కల్పించినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు వచ్చిన రోగం ఏంటి? కోర్టు కూడా వైద్య పరీక్షలకు ఆదేశించింది. ఆయన మాయరోగం మీద, ఎమ్మెల్సీ అనంతబాబు మీద తాజా వార్తల మీద మీ స్పందన ఏంటి? ఆంధ్ర ఉస్సేన్ బోల్ట్ అనంతబాబుకి అనారోగ్యమా? ఆంధ్ర ఉస్సేన్ బోల్ట్ అంటే రన్నింగ్ ఛాంపియన్ అనమాట. ఇప్పుడు మొన్న మీరన్న కేసులోనే విచారణకు పిలిచారు. అవును, ఆ భార్యాభర్తలు ఇద్దరిని విచారణకు పిలిచారు. మేడం కూడా వచ్చారు. ఇప్పుడు అనంతబాబు సరే, మేడం ఇద్దరు మాస్కులు ధరించి వెళ్ళారు. ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. కరోనా లేదు కదా, ఏంటా ఈ మాస్కులు అనుకున్నాం. సరే, మేడం అంటే కొంచెం ఆమె మరి ఫేస్ అందరికీ ఎక్స్పోజ్ అవటం ఎందుకులేని ఆమె పెట్టుకుంది అనుకున్నాం. ఈయన ఎమ్మెల్సీ, ఈయన తెలియంది ఎవరికి? అందరికీ వెళ్ళిన పర్సన్. ఇప్పుడు నువ్వేమన్నా కౌన్సిల్ సమావేశానికి వెళ్తూ మాస్క్ పెట్టుకెళ్ళావా? అంటే కౌన్సిల్ సమావేశానికి ఏమో మాస్క్ పెట్టుకెళ్ళడు, ఎంక్వైరీకి పిలిస్తే విచారణ అధికారి మాస్క్ పెట్టుకెళ్తాడా? వెళ్ళేది కూడా మీరు చూశారు కదా. అసలు ఎవరన్నా వీడియో తీస్తారేమో, ఫోటోలు తీస్తారా అని మామూలు పరుగు కాదు. చాలా పరుగు, భయపడతా ఉన్నాడు సార్. ముఖంలో కూడా చాలా ఆందోళన కనపడతా ఉంది. భయం లేదులే, భయం ఎందుకు ఉంటుందిలే, కానీ భయం, ఆందోళన ఇలాంటి బరిదెగించిన వాళ్ళకు ఉండవు. భయపెట్టే ప్రయత్నం కూడా చేసే ఒక అతను వీడియో తీయబోతే అతనికి వెళ్ళి సీరియస్. అది వేరు. భయపెట్టారంటే ఓకే, భయపడ్డారంటే నాట్ ఓకే. అసలు ఆ పరుగు చూసి అరే ఇతను ఎందుకు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ చేసి కౌన్సిల్లో కూర్చోబెట్టాడు? ఇంత గొప్ప అథ్లెట్, మామూలుగా ఆంధ్ర ఉస్సేన్ బోల్ట్ అయ్యేవాడు కదా. అట్లాంటిది ఇప్పుడు అనారోగ్యం ఎట్టొచ్చింది? నిన్నేమో ఉరుకు పరుగు, ఇవాళేమో అంటే జైల్లో ఇప్పుడు ఏంటి ఉండలేక, జైలు కూడు తినలేక అడిగాడు, స్పెషల్ ప్రొవిజన్స్ అడిగాడు. అవును, ఇది మిథున్ రెడ్డికి ఇచ్చినాడు, నాకు కూడా ఇవ్వమన్నాడు. ఆ రోజు మిథున్ రెడ్డి ఏమని క్లెయిమ్ చేశాడు? టీవీ కావాలన్నాడు, యోగా మ్యాట్ కావాలన్నాడు, కిన్లే బాటిల్స్ కావాలన్నాడు. చాలా ఇచ్చారు కూడా. ఇంటి దగ్గర నుంచి ఆహారం కూడా ఇచ్చారు. ఆయన ఎవరు, పెద్దిరెడ్డి లేకపోతే మేడం మరి స్వర్ణ వాళ్ళ అమ్మ, భార్య, రోజుకొకళ్ళు బాగా బుట్టలు పట్టుకెళ్ళేవాళ్ళు. చూసే ఉంటారు. చూశాను సార్ కోర్టు దగ్గరికి. అవును, ఇప్పుడు అనంతబాబుకి మరి మేడం మరి లక్ష్మీ దుర్గా ఉంది ఆమె పేరు, మరి ఆమె తీసుకెళ్ళలేదా? అంటే ఇంకా అతనికి ఏమి పర్మిషన్ ఇవ్వలేదా? అసలు అక్కడ కూడు తినలేకపోతున్నాడా? లీగల్ ఇంటర్వ్యూస్ కూడా ఆయనకి అవకాశం ఇవ్వాలంట సార్. ఇప్పుడు మీరు మాయరోగం అనగానే ఒక అనంతబాబుకే కాదు ఈ మాయరోగం. అంటే జైల్లో ఉంటేనే వచ్చే రోగం అన్నమాట ఇది. జగన్మాయ రోగం. ఇదేం మాయరోగం? జగన్మాయ రోగం. మొత్తం అందరూ జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అదే. సరే, మరి దీన్ని బట్టి అది నాటకీయంగా వాళ్ళు ఆడుతున్న డ్రామాగానే అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు మీకు గుర్తుందా వంశీ, వల్లభనేని వంశీ కూడా అదేదో కిడ్నాప్, దళిత యువకుడిని కిడ్నాప్ కేసులో లిఫ్ట్లో క్లియర్గా సీసీ కెమెరా కూడా. మొత్తం వీళ్ళందరూ బ్యాచ్ దళితులు అంటే ఏంటి? వీళ్ళకి ఏమన్నా ఫోబియానా? అంటే భయమా? అందరూ దళితుల్ని అట్రాసిటీ ఏది చేసిన వాళ్ళే, టార్గెట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు వంశీ చూశారు కదా, జైలుకి వెళ్ళగానే రంగు వెలిసిపోయింది. అవును, అంతకుముందు అసలు సినిమా హీరోలాగా ఉండేవాడు. చూసే ఉంటారు మీరు. అవును, అసలు మామూలుగా కాదు, అసలు గ్లామరు అట్లా మెయింటైన్ చేసేవాడు. జైలుకి వెళ్ళినప్పుడు మనం చూసాము, ఏది కోర్టులో హాజరుపరిచేటప్పుడు రంగు వెలిసిపోయి తెల్ల ఎంట్రుకలు. ఇప్పుడు కూడా ఇంకా అసలు మానేసినట్టు. ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు అనుకుంటాను పేరుని నాని గుర్తుపట్టలేదు అతన్ని. గమ్మత్తుగా ఒకసారి చూడండి, ఏది అంబటి రాంబాబు జగన్ ముఖ్యమంత్రిగా, అంబటి రాంబాబు మంత్రిగా, మామూలు గ్లామర్గా, అసలు నల్ల జుట్టు, 70 ఏళ్ళాడు, మరి అట్లా అసలు నిగనిగల మెయింటైన్ చేసాడు, అర్థం కాలేదు. ఇప్పుడు అసలు అతను కూడా తెల్ల జుట్టు, గడ్డం, అసలు మారిపోయాడు. అప్పుడు అంబటి రాంబాబు, ఇప్పుడు అంబటి రాంబాబు. అప్పటి వంశీ, ఇప్పటి
వంశీ. బిహైండ్ హిస్టరీ ఏముంది అసలు, వాళ్ళ మార్పు కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే అధికారం పోతే రంగు గెలిచిపోద్దా, తెల్ల చుట్టూ వచ్చేస్తుందా? ఇప్పుడు ఈయనే ఎవరో దాకేందుకు మీరు వంశీ గురించి తీసుకుంటే జైల్లో ఉన్నాడు, అతనికి ఒక మాయ రోగం. ఆయన అసలు మామూలు నిజంగానే రోగంలే ఏంటి, అతనికి ఏదో ఓఎస్పి అన్నారు, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, అంటే నిద్రలోనే ఊపిరి ఆగిపోయే జబ్బు, శ్వాస ఆగిపోయేటటువంటి జబ్బు. అసలు అది ప్రాణాంతకము. ఆయన ఏదో ఒకటి ఉంటుంది, అదే మనం ఈసునోఫిలియా అలాగే పీల్చుకుంటూ ఉంటారు, అట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరికరాలు అప్పుడప్పుడు తీసుకొచ్చి బెజవాడ హాస్పిటల్లో పెట్టించి కూడా ఆ పరికరం లేకపోతే తెప్పించినట్టు. అవునవును. అంటే ఇప్పుడు అతనికంటే ఇప్పుడు తీసేసాయి, నిజంగానే ఏదో జబ్బు ఉంది, అది మరి జైలరు లేకపోతే డాక్టర్స్ చక్కటి ట్రీట్మెంట్ కూడా లభించింది. ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు బాగానే నిద్రపోతున్నట్టున్నాడు ఇంట్లో. ఆయన అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీకు గుర్తుండే ఉంటుంది, అసలు మామూలుగా అసలు రచ్చ చేశాడు సార్ జైల్లో. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఒక రోజు అయితే అసలు జైలు గోళ్ళకేసి తలకాయ దబా బాదుకున్నాడు. కేకలు, పెద్ద కేకలు. ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకి బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తేనంట ఆ జైలర్ రావటం ఏదో కొంచెం ఒక గంట ఆలస్యమైంది. ఆయన ఏదో ట్రాఫిక్లో ఇరుక్కున్నాడో ఏదో మామూలుగా అది రచ్చ చేశాడు సార్ మామూలుగా. రోజు 8ంటికే రిలీజ్ చేయాల్సింది 9ంటికి రిలీజ్ చేసినట్టున్నారు. ఈ గంట సేపు ఆ జైలు గోడలు బద్దలు కొట్టాడు, ఏది తలకాయతో. అతను మళ్ళా ఏమంటాడు, అనారోగ్యం, ఇదే మాయ రోగం. అసలు రోగం ఉన్న వాళ్ళు సిక్ అయి ఉంటారు కదా సార్, అంత ఉత్సాహం అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు తీసుకొచ్చారు కదా బయటికి, అట్లా ఏంటి కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరుస్తుంటారు. హాజరుపరిచినప్పుడు అసలు ఒకరోజు అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఒక కవిత చదివాడు. అసలు జైల్లో జగన్ మీద సుప్రభాతం రాశాడంట, ఏది జగన్ బాతం, సుప్రభాతం అనకూడదు, మళ్ళీ వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి దైవాంశ సంభూతుడు అనే ఆలోచన జగన్ గారికి ఉంది సార్, అంటే నా అబ్జర్వేషన్లో. అలాగే వీళ్ళు కూడా అది గమనించి ఆయన ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో అతను ఒక కొత్త దేవుడిలాగా ఆరాధించడంలో ఆంతర్యం ఏంటంటారు? కొత్త దేవుడు అంటే నాకు నూతన్ ప్రసాద్ గుర్తొస్తాడు. అది ఆయన ఉద్దేశించిన ఏం కూడా ఉంది. కొత్త దేవుడండి అని చెప్పి ఏదో కొంగొరత్త దేవుడండి అనేది పాట కూడా ఒకటి ఉంటుంది అప్పుడు. అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్కిన్ డిసీజ్ అన్నాడు జైల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది స్కిన్, మరి బయటికి రాగానే మరి బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. లేకపోతే ఏమన్నాడు, నన్ను అసలు మంతెన ఆయన ఎవరు ప్రకృతి చికిత్సాలయం మంతెన సత్యనారాయణ డాక్టర్ దాంట్లో చేర్చమన్నాడు. లేకపోతే ఆయుష్ హాస్పిటల్లో పెట్టినట్టున్నారు, అక్కడ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లారు. పదే వారానికి ఒకసారి బయటికి తీసుకెళ్తారా లేదా? మరి వీటిని మాయరోగాలుగా ఏమంటారు సార్? అసలు ఏమన్నాడు తెలుసా, ఆయనకున్నది వెరికోస్ వెయిన్స్ అనే జబ్బు అన్నాడు. అంటే కాళ్ళలో నరాలు ఉబ్బి అన్నీ ఏదో మరి ఉబ్బిపోతాయి, ఏదో మొత్తానికి వెరికోస్ వెయిన్స్ ఉందన్నాడు. మరి ఇంకా బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి, అసలు మామూలుగా కాదు. ఆయన అసలు ఏంద్రనాయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇన్ని జబ్బులు ఉన్నాయా అనుకున్నాను నేను. అసలు వరుస పెట్టి కసిరెడ్డి రాజ్ A1 ఈ ఏపీ లిక్కర్ కేసులో అతను అంతే, ఏది జైలుకి పంపించారు, వెంటనే మాయరోగం, మళ్ళీ తీసుకొచ్చారు హాస్పిటల్, ఏదో ఆయుష్ హాస్పిటల్ ఎక్కడో ట్రీట్మెంట్కి తీసుకొస్తే ఆయన అసలు డాక్టర్ దగ్గర లేడు, లేకపోతే ఈ క్లినిక్ ఇప్పుడు అదేదో టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి కదా అక్కడ లేడు. బ్రహ్మాండంగా హాల్లో కాలు మీద కాలేసి కూర్చుని ఫోన్లు చేసుకుంటా, వీడియోలు కూడా అప్పుడు బయటకు వచ్చాయి. ఇతనేమో జైల్లో ఉండాలి, ట్రీట్మెంట్ కని హాస్పిటల్కి తీసుకొచ్చారు, ఇక్కడుండి బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, బ్రహ్మాండంగా ఫోన్లు మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు నిజంగా జైల్లో ఉండటం భరించలేక ఎట్లా కొట్లా బయటకు రావాలని ఈ ఇల్ హెల్త్, అనారోగ్యం అనే ఇది వేస్తున్నారా? ఇప్పుడు అనంతబాబు నిజంగా కిరాతకం. తలుచుకుంటేనే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వీధి సుబ్రహ్మణ్యం ఏంటి అసలు ఏదో 2 లక్షలు ఏమో తీసుకున్నాడు అప్పు, ఇచ్చినట్టున్నాడు ఇతనే, మొత్తం తీర్చాడు అతను కూడా. ఇంకెంత ఇవ్వాలి, ఒక 50,000 ఎంత ఇవ్వాలి? లేదు సార్, 30,000 ఇవ్వాలండి సార్. 30,000 ఇవ్వాలి. ఆ 30,000 కోసం అతను అక్కడికి పిలిపించడం. కరెక్ట్గా అనంతబాబు పుట్టినరోజు నాడు రాత్రి 10ంటికంట మేడం లక్ష్మీ దుర్గా మేడం అప్పుడు బరబర కిందకు వచ్చిందంట. కిందకు వచ్చి ఆ వాచ్మెన్ అక్కడ ఉంటాడు కదా కాంప్లెక్స్ వాచ్మెన్, అప్పుడే ఏమైనా బాధ ఉందా, రాడ్ ఉందా అని అడిగిందంట. ఆయన మరి భర్తనేమో కారు తీయందంట. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ గెస్ట్ హౌస్కి అతను రమ్మని ఫోన్ చేశారు, అక్కడ అనంతబాబుని మరి చంపేశారని. అతనే అనుకుంటే భార్య కూడా అదే సైకాలజీ కలిగి ఉండటం. అంటే ఆ కేసులో వాళ్ళిద్దరూ నిందితులే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అసలు అక్కడ ఇద్దరే కాదు, అతను భారీ ఖాయం. ఎవరిది? ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఈయన ఒక పిట్టలాంటి మనిషి. వీళ్ళిద్దరు కలిసి అతను చంపారంటే ఎవరు నమ్మరు. ఒక టీమే అక్కడ పనిచేసిందని. సుబ్రహ్మణ్యం భారీ కాయుడేనా? చాలా దృఢకాయుడు. అతని వాళ్ళ అమ్మాయి చెప్పింది, ఏది అసలు వీళ్ళ వల్ల కాదు అని వాడిని పట్టుకోవటం. అట్లాంటిది మరి అతన్ని కిరాతకంగా చంపితే ఆ రోజు ఎస్పీ ఎవరప్పుడు అప్పుడు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఏమన్నాడు,
మీరు ఆ వీడియో కూడా దొరకదు చూడండి. అనంతబాబు గారు అవును, చాలా రెస్పెక్ట్. అనంతబాబు గారు ఏదో చిన్న మాట వచ్చింది, వెంటనే తోశారు. తోస్తే ఆ డ్రైనేజీ ఆ ఫెన్స్కి పడ్డారు. ఆ ఫెన్స్కు ఉన్నటువంటి రాడ్ తగిలి చచ్చిపోయాడు. ఆ కాకి యూనిఫామే సిగ్గుపడదు సార్ అతని మీద ఉన్నందుకు అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు ఆ రవీంద్రనాథ్ గుర్తొస్తుంది, రిటైర్ అయిపోయినట్టున్నాడు. అప్పుడు అక్కడ ఆ బాడీకి ఎర్ర ఇసుక అంటుకుంది, అది పట్టించింది వీళ్ళని. ఏది ఆ ఎర్ర ఇసుక. నెక్స్ట్ అదే రోజు ఇతను పుట్టినరోజు నాడే చంపి తిరిగి వచ్చి ఆ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ లో ఒక ఫ్లాట్, భార్యాభర్తలు ఇద్దరు 3 సార్లు అటు ఇటు వెళ్ళి బట్టలు మార్చుకోవటం, సీసీ ఫుటేజ్లో అదంతా రికార్డ్ అవ్వటం. మేడం ఏమని చెప్పారు, లక్ష్మీదుర్గ గారు, నేను అసలు అక్కడ లేను, హాస్పిటల్లో ఉన్నానో ఏదో చెప్పినట్టు. అబద్ధం. ఆ హాస్పిటల్ ఫుటేజ్ తెప్పించారు. ఏదంటే ఇందులో అసలు మీరు ఎక్కడ కనపడతలేదు, మీరెవరో మీ బంధువుని పరామర్శించడానికి వెళ్ళామని చెప్పారు, మీ బంధువు అసలు ఎవరు అక్కడ అడ్మిట్ కూడా కాలేదు ఆ రోజు అని అడిగితే బేరమన్నారు. మీరు సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేస్తారని నేను ఊహించలేదు అందేమో. మొత్తం సీసీ ఫుటేజ్లో ఆ రోజు ఎక్కడెక్కడ ఏ గుళ్ళలో తిరిగారు, ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఆ గెస్ట్ హౌస్లో ఏం జరిగింది అంతా పట్టించిన పరిస్థితుల్లో మనం ఇక్కడ ఆ ముప్పాళ్ళ సుబ్బారావుని అప్రిషియేట్ చేయాలి. లాయర్ గారు ఆయనే ఏది వాళ్ళ వీధి సుబ్రహ్మణ్యం లేకపోతే ఆ నూకరత్నం ఆ కుటుంబానికి అండగా నిలబడి పౌర హక్కుల సంఘం తరఫున ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి అడ్వకేట్ ఆయన. ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయటం కానీ, అతన్ని మళ్ళీ ఇప్పుడు జైలుకి పంపటం కానీ, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షుల్ని ప్రభావితం చేయటం. అదే ఇప్పుడు జైల్లో ఉన్న కేసు వాళ్ళకేంటి డబ్బులు చూపటం, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తానని చెప్పి వాళ్ళని అక్రమంగా నిర్బంధించటం, టార్చర్ పెట్టడం, ఏది సాక్షుల్ని. ఇప్పుడు ఈ మాయ రోగం మళ్ళా కనుక పొరపాటున బెయిల్ ఇచ్చి వదిలేరనుకో మళ్ళీ అదే జరుగుతుంది సార్. మారు వాళ్ళు అంటే అనంతబాబు మాయ రోగానికి డాక్టర్ ఎవరు? అనంతబాబు మాయ రోగానికి డాక్టర్ ముప్పాళ్ళ సుబ్బారావు. సరైన డాక్టర్ ఆయన. సార్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఆయన కింద డ్రైవర్గా పనిచేశాడు, చాలా చాలా పనులు చేసి ఉంటాడు, సర్వీస్ చేసి ఉంటాడు. ఒక హ్యూమానిటీ లేకుండా అంత కిరాతకంగా చంపాల్సినటువంటి ఆ మైండ్ సెట్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఇంకంతే. ఏది ఇప్పుడు గతంలో మనం సినిమాల్లో చూసేవాళ్ళం, గ్యాంగ్స్టర్స్ అంటారు వీళ్ళందరూ కూడా. ఇతనేంటి అక్కడ అసలు రంపచోడవరం వీరప్పన్ అంటారు, ఆయన్ని పొంగనూరు వీరప్పన్ అంటారు, ఎవరిని? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. మొత్తం మన్యం అక్కడ ఆ ప్రాంతంలో అడ్డతీగల రంపచోడవరం అక్కడంతా కూడా గిరిజనుల్ని దోపిడీ, తన మీద అనేక కేసులు ఉన్నాయి. ఏది గతంలో మనం చూసాం. అసలు ఆ క్యాస్ట్ కూడా కొండకాపు అని చెప్పి అప్పట్లో ఆయన చేసింది. వీళ్ళ నాన్నను కూడా మావోయిస్టులు చంపారు. ఇది ఎమ్మెల్సీ అనంతబాబు సార్. అనంతబాబు తండ్రిని కూడా అక్కడేంటి అక్కడ ఒక సంఘ వ్యతిరేక ముద్ర అతని మీద ప్రజలు పీడించి వసూళ్లు చేయటం, వడ్డీలకు తిప్పటం, గిరిజనుల దోపిడీ కింద వీళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి పేరు అలాంటిది. ఆ కుటుంబం ఇక మరి అటుంటాళ్లే కదా జగన్మోహన్ రెడ్డికి నచ్చేది. ఇప్పుడు వీధి సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఎన్ని మాట జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చింది, తాడేపల్లి ప్యాలెస్కి వచ్చింది. ఏమని, ఇవాళ నాకు న్యాయం చెయ్యి, నా బిడ్డని డోర్ డెలివరీ చేశారు, 20,000 ఇవ్వాలి, మరి 2 లక్షలు ఇస్తాను చంపేసిన తర్వాత అంటున్నాడు. అంత్యక్రియలు చేసుకో ఆ 2 లక్షలతో అన్నాడు. అంటే ఇది డబ్బు కోసం జరిగిన హత్య కాదు. అనంతబాబుకు సంబంధించినటువంటి సీక్రెట్లు ఏవో అతని దగ్గర ఉన్నాయి, అందుకే అతను అడ్డం తప్పించుకున్నారు. ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి నిన్న మీరు చూశారు, ఏది ఆ సాయికృష్ణ తల్లి పరామర్శకి వెళ్ళాడు. మనం పరామర్శకి వెళ్ళటాన్ని మనం తప్పు పట్టాం. ఈ పరామర్శ ఇప్పుడు నువ్వు ఇలా వచ్చి నిన్న ధైర్యం చెప్పావే, మరి ఆ నూకరత్నం ఆమె తల్లే కదా. ఇప్పుడు తన కొడుకును కోల్పోయింది, ఆమె నీ ఇంటి దగ్గరకు వచ్చి ఇవాళ నూకరత్నం లేకపోతే ఆమె ఇంకో కొడుకు పడిగాపులు పడ్డా నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేచి నుంచుని దండం పెట్టినా ఏంటమ్మా నీ కష్టం అని కనీసం పరామర్శ కాదు పలకరించిన పాపాన పోలేదు. అంటే ఇప్పుడు సుధాకర్ తల్లి డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విరిచికట్టి లాఠీలతో కొట్టి చంపేశారు, ఆయనే చచ్చిపోయేలా చేశారు. ఆయన తల్లి కావేరీబాయి, ఆమె ఆవేదన కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమ్మా ఏంటి నీ కష్టం అని కావేరీబాయిని పలకరించావా? అతనే కాదు, ఇప్పుడు అతనెవరు, జన్నుపల్లి శ్రీనివాసరావు, కోడికత్తి సీన్, జన్నుపల్లి సావిత్రి నీ ఇంటి ముందు, ఏది ఇప్పుడు అతని తమ్ముడు, అతని అన్న, అతని తండ్రి నీ ఇంటి ముందు ఉండి సాక్ష్యం చెప్పయ్యా, కోర్టుకు రాయ్యా, నువ్వు సాక్ష్యం చెబితే నా బిడ్డ బయటకు వస్తాడు, 5 ఏళ్లుగా దళిత యువకుడు జైల్లో మగ్గిపోతున్నాడు. అతను అభిమాని కార్యకర్త, వైసీపీ కార్యకర్త అతను. అంటే ఏ తల్లి ఆవేదన నువ్వు తీర్చావని నిన్న సాయికృష్ణ తల్లి దగ్గరికి వెళ్ళావు? అయితే ఇంకో మాట అంటాడేమో సార్, నా తల్లిని నేను పట్టుకోను, పరాయి తల్లిని ఎందుకు పట్టుకుంటాను. అంటే ఇతని యొక్క ఆ దొంగ నాటకాలు, ఆ జగన్ నాటకాలు, ఆ మాయ, అదో మాయ రోగం. ఇవాళ వీళ్ళందరూ ప్రజల మధ్య అడ్మినిస్ట్రేషన్లో ఉండి ప్రభుత్వాన్ని
ఆ రూల్ చేసే స్థానాల్లో ఉంటే ప్రజలు ఇంకా నెక్స్ట్ ఒకవేళ మేము వస్తాం అంటున్నారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఈ గ్యాంగ్ కనుక వస్తే? చెబుతున్నారుగా వాళ్ళే రప్ప అని. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరికినట్టు నరుకుతామని వాళ్ళే చెబుతున్నారు. ఆయన కూడా దానికి ఆమోద ముద్ర వేసి తప్పే ఉంది, మా వాళ్ళు అంతే చేస్తారని చెప్పి అంటున్నారు. ఫ్లెక్సీలు పెట్టారు, అసలు వీళ్ళే అసలు పొట్టేళ్ల తలలు కూడా నరికి తెచ్చి దండేశారు కూడా. ఆ ఫ్లెక్సీకి కూడా రక్త తర్పణం చేశారు, రక్తాభిషేకం చేశారు. తప్పేంటని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటంటే ఇప్పుడు అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే తప్పేంటి? అంటే చంపి డోర్ డెలివరీ చేస్తే తప్పేంటి? బాత్రూంలో గొడ్డళ్లతో నరికితే తప్పేంటి? సింగయ్యని కారుతో తొక్కిస్తే తప్పేంటి? అంటే వీళ్ళందరికీ విగ్రహాలు కూడా పెట్టాడు కదా రెంటపాళ్లలో, ఏది ఆ బెట్టింగ్లో చేసుకున్నాడు విగ్రహం పెట్టించలా. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ ఒక అరాచకం. మొత్తం ఈ అరాచక శక్తులందరినీ ఒక సైన్యంగా మార్చుకున్నాడు. ఇది మనం అంటున్న మాట కదా, ఆయన చెల్లె అంది షర్మిల. సైతాన్ సైన్యానికి అధ్యక్షుడు. ఇది జగనన్న సైన్యం కాదు, అది సైతాన్ సైన్యం అన్నదనమాట. ఆ సైతాన్ సైన్యానికి ఇతను ఒక కమాండర్ అనంతబాబు. ఎక్కడ అడ్డతీగల రంపచోడవరం మన్యంలో సైతాన్ సేనకు అతను ఒక కమాండర్. ఒక్కో చోట ఒక్కొక్కటి పెడతాడనమాట. అక్కడేంటి తిరుపతిలో కమాండర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. అక్కడ పుంగనూరు, రాజంపేట అక్కడ కమాండర్లు పెద్దిరెడ్డి బ్రదర్స్ అనమాట. ఎక్కడికక్కడ పెడతాడు. ఇప్పుడు పల్నాడులో మన పిన్నెల్లి బ్రదర్స్ సైతాన్ సేన కమాండర్. వీళ్ళందరికీ గుంటూరు జిల్లాకి చీఫ్ అంబటి రాంబాబు, అట్లాగే విజయవాడకి చీఫ్ పేర్ని నాని. థ్యాంక్ యూ సార్.